బిందు ఈరోజు గ్యాడ్జెట్ ఆఫ్ ద డే కొత్తదోడు కొన్నాను. ఏసీ 25లో పెట్టినాను. రూమ్ మొత్తం హీట్ అయిపోతుంది. నా బాడీలో మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. క్రాక్లు వచ్చేస్తున్నాయి. నా కొలీగ్ని అడిగితే నా కొలీగ్ సజెస్టెడ్ మీ టు గెట్ అ హ్యూమిడిఫైర్. టెంపరేచర్ ఎందుకు 28లో ఉంటే అంత హీట్ అయిపోయిందని అడగకు. 28 రూమ్ టెంపరేచర్ అయినా కూడా బయట టెంపరేచర్ 7 to 8 degrees ఉంది కాబట్టి హీటర్లో పెట్టినప్పుడు రూమ్ అంతా డ్రై అయిపోద్ది. సో దట్స్ వెన్ యూ నీడ్ అ హ్యూమిడిఫైయర్. ఇదేంటి చాడా చూసావా ఎంత బాగుందో ఫుజీ థీమ్. కింద చూడ అన్ని అనిమల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం డైరెక్షన్ మార్చాలి. లైక్ హియర్ జింక, మూను, స్టార్స్, సాటర్న్, అక్కడ కొంచెం చూసే సన్ను అన్నీ ఉంటాయి. అండ్ ఇట్స్ సో నైస్. రోజు రాత్రి దీన్ని పెట్టి పని చేసుకుంటే క్లౌడ్స్ డ్రీమ్స్కి మంచి మోటివేషన్ ఉంటుంది. లైట్కి లైట్లు మారుతూ ఉంటే మంచి పీస్ఫుల్గా ఉంటుంది. స్లీప్కి స్లీపు, మాయిశ్చర్కి మాయిశ్చర్, హెల్త్కి హెల్త్, అన్నీ సెట్ అవుతాయి. ఎవరి బిందు కనిపెడతారు ఇలాంటివి. ఆ డిజైన్ చూడు ఎంత బాగుందో. బెస్ట్ డిజైన్ కదా. ఓవర్ నైట్ పెట్టాలంటే ఇలా ఒకసారి నొక్కేస్తే ఇలా ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. 3 seconds వస్తుంది, మళ్ళీ 3 seconds ఆగిపోతుంది, మళ్ళీ 3 seconds వస్తే మళ్ళీ 3 seconds ఆగిపోతుంది. సో నేను ఓవర్ నైట్ కూడా ఈజీగా పెట్టాను. ఆ హ్యూమిడిఫైర్లో ఏముంది అంటావా, దీన్ని కష్టపడి ఓపెన్ చేస్తే ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. ఎస్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఓపెన్ అయితే ఇది వాటర్. నేను నిన్న నైట్ అంతా పనిచేసి ఇప్పుడు మళ్ళీ పనికి రెడీగా ఉంది. చూడు, జస్ట్ ఫ్లిప్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా ఒక కాయిల్ లాంటిది ఉంటుంది. ఇది వెట్ అయితే అది స్టీమ్ లాగా మారి మనకు వస్తుంది అనమాట. అండ్ స్టీమ్ అంటే అదేదో వేడిగా ఏమి ఉండదు, చాలా చల్లగా ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్. మంచి గ్యాడ్జెట్, వెరీ మచ్ రికమెండెడ్. మళ్ళీ దిస్ ఈస్ ద గ్యాడ్జెట్ ఆఫ్ ద డే.